హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ నాయకులు, ఫైర్ బ్రాండ్ మాణిక్యాలరావు గారు. అంటే టీడీపీలో మనందరికీ తెలుసు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంటూ గతంలో టీడీపీకి అలాగే రాష్ట్రానికి చాలా సేవలు అందించి ఈరోజు టీడీపీ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. ఆయన్ని అడిగి టీడీపీ అలాగే జనసేన పార్టీ రేపు 2024లో జరగబోయే ఎన్నికల గురించి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, మాకు కూడా టైం ఇచ్చారు. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నట్టున్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అంటే ముందు వైసీపీ పార్టీ అయితే రోజుకు ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తుంది, మీ పార్టీ నుంచి ఎప్పుడు వస్తుంది? వైసీపీ పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడానికి గందరగోళంలో ఉన్నారు. ఓకే. జనరల్గా అధికార పార్టీలో అధికారం సక్రంగా ఎలగబెట్టుంటే, ప్రజలకు నిజమైనటువంటి సేవ గనక చేసుంటే అభ్యర్థుల్ని ప్రకటించడానికి చాలా ప్రశాంతంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజాసేవ లేకుండా అంతా విధ్వంస పరిపాలన జరిగింది కాబట్టి గెలుపుకి సక్రమైనటువంటి మార్గం కాకుండా అక్రమైనటువంటి మార్గాలు, తిక్క మార్గాలు ఏముండి అని చెప్పేసి ప్రయత్నం చేసే దానిలో భాగంగా వైసీపీ వాళ్ళు కొత్తగా అభ్యర్థులను కూడా బదిలీ చేసేటువంటి దానికి శ్రీకారం చుట్టారు. అందువల్ల వాళ్ళు రోజు రోజుకి టెన్షన్ పడుతూ అభ్యర్థుల్ని బదిలీ చేసేటువంటి పద్ధతులను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది, కొన్ని విలువలకి కట్టుబడి ఉంది. అట్లాగే ఏదైతే ఈ పొత్తు అనే దానికి ఉందో, పొత్తుకి సంబంధించినటువంటి గౌరవాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి పని ముందు ఏ విధంగా ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలి, ఓటు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ కావాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత సీట్లు పంపకం అయిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారు. ఓకే సార్. అంటే చాలామంది అనుకుంటున్నారు టీడీపీ, జనసేన ఇంకా లిస్టు అనౌన్స్ చేయలేదు. అంటే మీరు అన్నారు ఇందాక వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలను కూడా మారుస్తుంది. సో అక్కడి నుంచి ఎవరన్నా వస్తారు అనే ఆలోచన ఏమన్నా ఉందా? ఆశావాహులు అనుకోవచ్చు వాళ్ళని. తెలుగుదేశం పార్టీకి నిన్న వచ్చినటువంటి పార్టీ కాదు, లేకపోతే మొన్న వచ్చినటువంటి పార్టీ కాదు, లేదా ఒక అసాంఘిక కార్యక్రమాల మీద పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాల మీద పుట్టుకొచ్చినటువంటి పార్టీ, పేద వర్గాలని అడ్రస్ చేస్తాం కోసం పుట్టినటువంటి పార్టీ, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ, అనేక సందర్భాలు అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ. మేము వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళ కోసం ఎదురు చూడటం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి ఇది. అంటే ఇప్పుడు ఎలాగో కొంతమందికి సీట్లు లేవని కన్ఫర్మ్ చేశారు. అటు శ్రీదేవి గారు వచ్చారు ఆల్రెడీ, అలాగే కోటమిరెడ్డి గారు కూడా వచ్చారు. ఇలాగే ఇంకొంతమంది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తికి కూడా సీట్ లేదు, అలాగే రోజా గారికి కూడా సీట్ లేదని చెప్పి బయట నడుస్తున్న టాక్. అయితే వాళ్ళని కూడా ఏమన్నా తీసుకునే ఆలోచన ఉందా? రోజా గారు అయితే ఆల్రెడీ మీ పార్టీలో గతంలో పనిచేసిన వ్యక్తే, సో ఏమన్నా తీసుకునే ఆలోచన ఉందా? ఇప్పుడు వైసీపీలో నుంచి చాలామంది మా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గర సీట్లు ఆశించి రావట్లా. జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబడలేక వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే అవమానాలని భరించలేక వస్తూ ఉన్నారు. పరిపాలనలో సేవ చేసుకునే అవకాశం కనపడలేదు కాబట్టి ఎందుకురా బాబు మేము ఇక్కడ ఉండేది అని పారిపోయి వస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా సీట్లు ఉంటాయని మేము ఎక్కడో కూడా చెప్పట్లా. బాబు గారు చాలా క్లియర్గా విజన్ తోటి ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, పార్టీ నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అనే దగ్గర. అట్లాగే జనసేనతో కూడా పొత్తు ఉంటే ఆ పొత్తులో ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది మాకంటూ ఒక చాలా క్లియర్ కట్ విజన్ ఉంటుంది. అంతేగాని ఆ పార్టీలో నుంచి పారిపోయిన వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామనేది కూడా కాదు. శ్రీదేవి అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా అట్లాగే కొంతమందికి కొన్ని అవకాశాలు కూడా ఉండవచ్చు. అంతే, పూర్తిగా ఉంటాయి అని చెప్పలేము, పూర్తిగా ఉండవని కూడా చెప్పలేము. రోజా గారిని తీసుకుంటారా లేదా అని చెప్పలేదు మీరు. రోజా గారిని నాకు తెలిసి అయితే 100కి 100% తీసుకోరు. గుడివాడ అమర్నాథ్ గారిని, అమర్నాథ్ని కూడా తీసుకోరు. ఎందుకని సార్? అంటే గతంలో మీ పార్టీ పనిచేసిన రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా చేశారు కొన్ని రోజులు. ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉంది. ఎవరినైనా ఒకసారి పెళ్లి చేసుకున్నారనుకో, ఏదో సాంప్రదాయం విలువలకి కట్టుబడి పెళ్లి చేసుకున్నారు అంటారు. ఒకరిని వదిలేసి ఇంకొకరు వెళ్ళారు అనుకో, పద్ధతి బాగా లేదనుకుంటారు. రోజుకొకరి దగ్గర తిరిగి వెళ్ళినోడినల్లా తిడతా ఉంటే, తిట్టడమే రాజకీయ మార్గం అని అనుకుంటే, అలాంటి అవకాశాలతోటే పైకి వెళ్ళాలనుకుంటే కొద్దిమందికి అలాంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీలో ఉండవు. గుడివాడ అమర్నాథ్ గారు అటు టీడీపీ పార్టీకి ఈసారి మనుగడ లేదు, వైసీపీ పార్టీనే వైనాట్ 175 అని చెప్పేసి ప్రతి ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వచ్చారు.
కానీ ఇప్పుడు ఆయనకే సీట్ లేదు. ఎలా చూస్తారు సార్? నేనేమంటానంటే వైసీపీలో చాలా మందికి సీట్లు ఉండవు. చాలా కుయుక్తితోటి కుట్రలతోటి కూడినటువంటి వ్యూహం అది. జనరల్గా ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకో, అతని వ్యూహాలంతా కూడా సైన్స్ పరంగా ఏదో ఒకటి నిరూపించాలని. ఒక వ్యాపారవేత్త ఉన్నాడు అనుకో, అతని వ్యూహాలన్నీ వ్యాపార అభివృద్ధి కోసం ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకో, ప్రజాసేవకి ఆ వ్యూహాలు ఉంటాయి. ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకో, ఆ వ్యూహాలన్నీ నేరపరంగా ఉంటాయి. మీకు అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ నేర వ్యూహాలు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచాడు. ఆ గెలవటానికి వేసినటువంటి ఎత్తుగడలు ఏంటంటే, తండ్రి చనిపోయాడు, నాకు అవకాశం ఇవ్వండి. మా బాబాయిని చంపేశారు, నాకు అవకాశం ఇవ్వండి. నా తల్లి చెల్లి ఆడబిడ్డలు, నాకు అవకాశం ఇవ్వండి. ఆ వ్యూహంతో అధికారంలోకి వచ్చాడు. జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల యొక్క బాగోగుల్ని కాంక్షిస్తూ, శాంతిని కాంక్షిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలన చేస్తే నెక్స్ట్ కూడా ఏదన్నా అవకాశం ఇస్తారు. కానీ అతను వ్యూహం ఏంటి? ఈసారి ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా ఒక అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళా ముందుకు రావాలి. దానికి ఎవరు బలి అవుతారో తెలియదు. రెండోది, ఇప్పుడున్నటువంటి వాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇంకో చోటకు మార్చి, ఒక ఎమ్మెల్యేని మంత్రుల్ని ఇంకో చోట మార్చి అంతా వాళ్ళని కన్ఫ్యూజ్లో పెట్టేసి వెళ్ళాలనేది ఇంకొక వ్యూహం. ఈ వ్యూహాలు ఫలించవు. జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని తీసుకురావడం అంటే ఉద్దేశం ఏంటంటే, ఎవరిని కూడా నాయకుడిగా పర్మనెంట్గా అక్కడ ఉంచాలనే ప్రయత్నం లేదు. ఒకసారి నేను గెలిచాను అనుకోండి, సపోజ్ రెండోసారి కూడా గెలిస్తే స్థిరపడతా, మూడోసారి గెలిస్తే నాయకుడిని అవుతా, ప్రజలకి నాకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది, ప్రజలకు ఒక భరోసా కల్పించడంలో. అంటే ఎదగనివ్వకుండా చేస్తున్నారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ఒక నాయకుడు అనేవాడు ఉండడు. అది కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ లోనే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మంత్రులు అనేవాడు కూడా. నాగార్జున అనే అతను ఏంటండి, మేరుగా నాగార్జున, ఆయన ఎస్సీ ఎస్టీ చైర్మన్ గా చేసాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటిది, ఎంతో కొంత మంచి చదువుకున్నటువంటి అతను, ప్రొఫెసరు. అతన్ని ఈరోజు మార్చేస్తే ఇక్కడ పనికిరాడనే కదా నెంబర్ 1. రెండోది, ఇతను నాయకుడిగా పర్మనెంట్ గా ఉండటానికి వీల్లేదనే కదా నెంబర్ 2. ఇంకా వాళ్ళు ఎట్లా ఇదవుతారు? కాబట్టి అతని వ్యూహం నేర వ్యూహం. మొత్తం ఎవరు కూడా నాయకులు కాదు, ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా వాళ్ళు చెలాయించడానికి లేదు, మంత్రులుగా వాళ్ళు ఉండడానికి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చెబితే గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఇంటికి వెళ్ళాలి. కానీ వాళ్ళు వర్క్ చేయట్లేదు, అందుకే తీసేస్తున్నాం, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది నియోజకవర్గాల్లో అంటున్నారు. అది వాళ్ళ మీద వ్యతిరేకత, వైసీపీ మీద వ్యతిరేకత? సీక్రెట్గా మీరు ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేలని కలవండి. నా మీద, మీ ఎమ్మెల్యేగా నీ మీద వ్యతిరేకత ఉందా, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేయండి. అందరూ ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉందని చెప్తారు. మరి ముఖ్యమంత్రి మార్చేస్తారా? లేదు. అసలు మిమ్మల్ని అందరం చూసి ఓట్లు వేయలేదు, మీ వల్ల నాకు 150 సీట్లు రాలేదు, కేవలం నా చరిష్మా వల్లే వచ్చింది, నా పాదయాత్ర వల్లే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అవును, నీ చరిష్మా మీద నీకు నమ్మకం ఉంటే, నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు వాళ్ళనే పెట్టేసి నీ ఫోటో పెట్టేసి, ఎటు మీ బాబు ఫోటో తీసేసావు కదా. మొన్న ఎన్నికల వరకు మీ బాబు ఫోటో ఉంచుకున్నావు, ఇప్పుడు మీ బాబు ఫోటో కూడా లేదు. నీ ఒక్కడి ఫోటోతోటే నేను ఎవరిని పెట్టే గెలుస్తారని రా. సంక్షేమ పథకాలు ఇచ్చాను, నవరత్నాలు ఇచ్చాను, నేను అన్నీ అమలు చేశానంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ఇచ్చానో అన్ని పథకాలు నేను అమలు చేశానని చెప్తున్నాడు ఆయన. నాకు వేరే అవకాశం నేను చేశాను కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓట్లు వేస్తారని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక నేర మనస్తత్వంతో సంక్షేమ పథకాలు నేను అమలు చేశాను కాబట్టి ఓట్లు వేస్తారనే ధీమాని వ్యక్తం చేస్తున్నాడు. కానీ లోపల భయం ఉంది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నాకేదో ఇచ్చారని ఓట్లేస్తారని అనుకుంటున్నారు, కానీ మమ్మల్ని మోసం చేశాడు, మేము అతనికి ఓట్లు వేయం, గెలిపించమని ప్రజలు కూడా ఉన్నారు. ఎట్లా అంటే, సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా? ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? సంక్షేమ పథకాల ఉద్దేశం ఏంటి? ఏ సంక్షేమ పథకమైనా ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఇస్తే ఆ సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొంది, ఆ ఆర్థిక ప్రయోజనం స్థిరత్వం వచ్చి, ఆ స్థిరత్వంలో నుంచి అతను నిలబడి అతని జీవితం, అతని పిల్లల జీవితం మారాలి. సంక్షేమ పథకాల ఉద్దేశం అది. వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం చేపించే పథకం అయితే బాగుంటుంది. స్థిరత్వం రావాలి, ఆర్థిక స్థిరత్వం రావాలి. నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వటం అనే ఉద్దేశం ఏంటంటే, సమాజంలో వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి వెనకబడ్డటువంటి వాళ్ళకి ఆర్థిక ఊతం ఇస్తే ఆ ఊతం ద్వారా స్థిరత్వం రావాలి. అంతే కదా. తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, భూమి కొనుగోలు పథకం ఇచ్చింది. ఒకసారి భూమి వస్తే వ్యవసాయం చేసుకుంటాడు, వ్యవసాయం ద్వారా ఆర్థిక పరిపుష్టి వస్తుంది, ఆర్థిక పరిపుష్టి ద్వారా పిల్లల్ని చదివించుకుంటాడు, పిల్లలు గొప్ప చదువులు అందుతాయి, వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. 15,000 ఇస్తే ఏమవుతారు?
15,000 2 రోజుల్లో ఖర్చు అవుతుంది. మేము ఇన్నోవా కార్లు ఇచ్చాం. అతను డ్రైవర్ అయ్యి ఉంటాడు కాబట్టి దాని ద్వారా ఆర్థిక ప్రయోజనం స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆటో ఇస్తాం, లేకపోతే పిల్లలకు ఇంకా గొప్ప గొప్ప ఇచ్చాం. అలాంటివి ఇవ్వండి. బీసీలు కూడా పనిముట్లు ఇచ్చాం, బీసీలకి బోట్లు ఇచ్చాం, ఇట్లాంటి రకరకాలు ఇచ్చాం. కానీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయి ఆర్థిక స్థిరత్వాన్ని నిలిపేయి కానీ, కుటుంబ సౌలభ్యాన్ని కాపాడే కానీ, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాయి కానీ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెబుతున్నాడో వాటి మాటున 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుంటున్నాడు, మొత్తాన్ని దొబ్బేస్తున్నాడు. మేము ఇచ్చినటువంటి పథకాలకే కొన్నిటికి మాత్రం పేర్లు వరకు మార్చుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమం అంతా నయా సంక్షేమం. సంక్షేమం మాటున దోపిడీ చేయటం. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టానంటున్నాడు. 2 లక్షల కోట్లలో కనీసం నాకు తెలిసి 1 లక్ష కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉన్నాడు. మొత్తం అతను దోసుకోవటానికే. ఉదాహరణ కరెక్ట్గా ఉండేది మీకు చెప్తా. మేము అందరికి ఇల్లు ఇవ్వాలి, అందరికి ఇల్లు ఇచ్చి వాళ్ళని ప్రయోజకులు చేయాలన్నాడు. ఇది ఒక సంక్షేమ పథకం. ఆ ఇల్లు కట్టిస్తాడు. ఆ ఇల్లు కట్టించాలంటే వాళ్ళకి ఏ ఊర్లో ఒక మాదిగ పల్లె ఉంటే, ఒక మాలపల్లి ఉంటే, ఒక బీసీ కాలనీ ఉంటే ఆ పక్కనే కనుక ఇస్తే వాళ్ళు ఆ ఊరితో పాటు ఆ పల్లెతో పాటు కలుస్తారు. కానీ ఇతను ఎక్కడిచ్చాడు? ఎక్కడో రాళ్ళ దిబ్బల్లో, ఎక్కడో శ్మశానాల పక్కన, ఎక్కడో పనికిరాని భూములు తీసుకెళ్లి ఇచ్చాడు. ఈ భూములన్నీ ఎవరి? అసైన్డ్ భూములు, దళితుల భూములు. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినటువంటి భూములు లాక్కున్నాడు. నెంబర్ 1 ప్రయోజనం ప్రభుత్వానికి, వీళ్ళకి కాదు. రెండోది 20 ఎకరం 20,000 30,000 రూపాయలు కూడా ఖరీదు లేనటువంటి వాటిని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చేత దాదాపు 30 లక్షలు 40 లక్షల రూపాయల చొప్పున కొలిపించి ఎమ్మెల్యేకి ప్రయోజనం, ఆ ప్రయోజనం నుంచి జగన్మోహన్ రెడ్డికి భాగస్వామ్యం వచ్చేటట్టుగా, కమిషన్ వచ్చేటట్టుగా చేసుకున్నాడు. సంక్షేమ పథకం అమలు అవుతున్నట్టుగా మనకు కనపడింది కదా, భూమి కొని ఇచ్చినట్టుగా కనపడింది కదా. కానీ ఎవరు ప్రయోజనం పొందారు? భూమి కొనటం వరకే ఉంది, ఇల్లు గట్ల, అది అక్కడే ఆగిపోయింది. ప్రయోజనం ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చింది. ఇది నయా సంక్షేమం. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే సంక్షేమ పథకాల పేరుతో మీరు అన్నట్టు పెద్ద దోపిడీ జరుగుతుంది అనుకుందాం. రేపొద్దున్న మీ ప్రభుత్వం వస్తే అవన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఏమన్నా ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా? మేము జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టే పద్ధతి కూడా పెడుతున్నాడు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టింది ఒక భయంతో, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉండకూడదని, లేకపోతే అతనికి ఒక కక్షపూరితమైనటువంటి మానసిక స్థితి ఉంది కాబట్టి, ఒక సైకో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అతను పెట్టాడు. కానీ మేము రేపు కేసులు పెడితే ఎట్లా ఉంటుందంటే, ఇదిగో దీనిలో ఇంత అవినీతి చేసావు, ఇవి సాక్ష్యాలు. ఇదిగో దీనిలో ఇన్ని అబద్ధాలు చెప్పావు, దీంట్లో ఇంత మోసం చేసావు, ఇవి సాక్ష్యాలు. ఇక్కడ ఇంత తిన్నావు, మీ వాళ్ళు ఇంత తిన్నారు, ఇంత చేశారు, ఇంత దోపిడీ చేశారు, ఇన్ని అబద్ధపు కేసులు పెట్టారు, ఇంతమందిని మా వాళ్ళని తీసుకెళ్లారు, ప్రతిదీ సాక్ష్యం చూపి చెప్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, సాక్ష్యాలు ఉండవు. లోకేష్ గారి మీద కేసులు పెట్టారు, ఆధారాలు ఉండవు. అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు. మోకా భాస్కర్ ఒక అతన్ని చంపారు, అతను వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ అతని చంపేశాడు, కేసులు పెట్టారు. మేము అట్లా చేయం. మేము కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టాం. చేసినటువంటి తప్పుల విషయంలో కేసులు పెడతాం, ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మీరెంత రావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో దానికి ఇంకా 10 రెట్లు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు ఆయన ఎన్ని విధాలుగా మీరే చెప్తున్నారు. ఆయన ఏదో ఒక రకంగా ఆయన అధికారాన్ని కావచ్చు, లేదంటే ఆయన ఇప్పుడు ఆయనకున్నటువంటి కేసులు గుచ్చే ఏదో ఒకటి ఆయన చేసే ప్రయత్నాలు చాలా భారీగానే ఉంటాయి. ఈసారి మిమ్మల్ని ఢీకొట్టే ప్రయత్నం అయితే చాలా గట్టిగానే తీవ్రంగానే చేస్తున్నారు. మరి మీరు ఈసారి ఇంకా అంటే మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ కావచ్చు, లేదంటే లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తలు కావచ్చు, ఇవన్నీ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండొచ్చేమో ఈ 2-3 నెలల ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు. మరి ఎలా ఫేస్ చేస్తారు వాటిని? ఒక ఇల్లు ఉందండి, ఒక దొంగోడు ఉన్నాడు, బయట రెక్కి నిర్వహించాడు, 2 రోజులు తిరిగాడు, ఇంటికి కన్నం వేసాడు, ఇంట్లో సొమ్మంతా దొబ్బేసాడు, వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా అదే ఇంటికి రెక్కి నిర్వహించి అదే ఇంటికి కన్నం వేసి రావాలని చూస్తే, దొంగతనం చేయాలని చూస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా కాపలా కాస్తారు. వాళ్ళు కూడా కాపలా కాసి ఆ దొంగని చితకబాతారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే. జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలేయచ్చు, వ్యూహాలు పన్నొచ్చు, ఎన్నికల్లో గెలవటానికి మార్గాలు చూడవచ్చు. అతను చేసే వ్యూహాలన్నీ దొంగ వ్యూహాలు.
అతను వేసే ఎత్తుగడలన్నీ నేర వ్యూహాలు, అతను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళడం లేదు ఓకే. అని రెండోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు మీరు ఉన్నారు. ఉదాహరణకి పోయినసారి ఒక వ్యూహం చేశాడు. ఏమని? వాళ్ళ నాయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఏమన్నాడు? అప్పటికప్పుడు మంచి ఇది టెంపో క్రియేట్ అవడం కోసం మా నాయన్ని హెలికాప్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కించారు, రిలయన్స్ వాళ్ళు సహకరించారు, ఇద్దరు కలిసి కుమ్మకాయ చంపేశారు, కాబట్టి నేను తండ్రి లేనటువంటి బిడ్డని కాపాడండి అన్నాడు. ఇది జనరల్గా మొదటిది కదా, ఎవరైనా అట్లాగే అర్థం చేసుకుంటారు, ఓమో నిజమేననుకుంటారు. ఆ తర్వాత ఒక మెట్టు దూరంలో అధికారం ఉందనుకున్నప్పుడు ఏం చేశాడు? మా బాబాయిని అత్యంత దారుణంగా చంపేశారు. ఎంత దారుణం అంటే గొడ్డలు తీసుకొని నరికారు, ఇంకొకడు వచ్చి గడ్డబలుతో పొడిచాడు, ఇంకొకడు వచ్చి కబోర్డుతో ఇట్లా పొడిచాడు, ఈ కబోర్డు దగ్గర రక్తం కారింది, ఇట్లా లాక్కొని వెళ్ళారు అని యాక్షన్ చేసి మరి చూపించారు. అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆవేదన గురయ్యారు, అమ్మో నిజమేనని. ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పారు. కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, నమ్మారు, ఓట్లేసారు, గెలిపించారు. ఇప్పుడు కూడా తండ్రి అయిపోయాడు, బాబాయ్ అయిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబుతున్నాడు, కుటుంబాలను జీలుస్తారు, నిట్ట నిలువలను జీలుస్తారు, మనుషులను కూడా జీలుస్తారు, ఇంతకంటే ఘోరాలు జరగవచ్చు, ఇంతకంటే నేరాలు జరగవచ్చు అని అంటున్నాడు. ఉదాహరణకి ఏం చేయదలుచుకున్నాడు? నెక్స్ట్ ఎవరు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఇంకా ఘోరాలు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు. అంటే ముందే చెప్తున్నారు. ఎవరిని లేపేసి బాబు గారి మీద నెట్టాలని చూస్తున్నాడు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నీకు సక్రమైనటువంటి పరిపాలన కనుక చేసేవనుకో ప్రజలు కూడా దీవిస్తారు. సక్రమైన పరిపాలన లేదు కదా, లేదు అంటానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఏం చేసావు? అమరావతి ఉంది, నేను అమరావతిని నిర్మిస్తానని నువ్వు చెప్పావు. నువ్వు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఒక దశకి తీసుకొచ్చాడు. ఆ దశ నుంచి ఒక మెట్టు నువ్వు ఎక్కించావు అనుకో, ఓహో అమరావతిని కడుతున్నాడు అనుకుంటాడు. పోలవరం ఉంది, 72% చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఇంకొక % తీసుకెళ్ళాడు అనుకో, ఓహో పర్వాలేదు అనుకుంటారు. జాబ్ క్యాలెండర్ అన్నావు, సంవత్సరానికి సంవత్సరం అన్నావు, కాదు 2 సంవత్సరాలకైనా ఇచ్చావు అనుకో, పర్వాలేదు అనుకుంటారు. కానీ నువ్వేం చేసావు? పాలన విధ్వంసం, వ్యూహం నేరం, అధికారంలోకి రావడానికి ఇదే ఎత్తుగడలు వేస్తే రెండోసారి కూడా నువ్వు రెక్కి నిర్వహించి ఆ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటే ఆ ఇంటి వాళ్ళు ఎట్లయితే ఊరుకోరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అట్లాగే ఊరుకోరు. సరే, మీరు అన్నట్టు ఆయన ఏ వ్యూహాలు చేస్తారో ఏమో తెలియదు అని, కానీ చంద్రబాబు గారు కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఆయన నిట్ట నిలువున కుటుంబాన్నే చీలుస్తారు అంటే చంద్రబాబు గారు అటు షర్మిల గారిని తీసుకొచ్చి రేపు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చే అవకాశం ఉంది, అటు నుంచి ఓట్లు చీల్చే పని చేస్తున్నారు అని చాలామంది వైసీపీ వాళ్ళే అనుకుంటున్నారు. నేనేమంటానంటే బాధితురాలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి బాధితులు. అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందే బాధితులు ఎవరన్నా ఉన్నారంటే షర్మిల. ఆ బాధితురాలు ఆవేదనతోటి రోడ్డు మీదకి వెళ్ళింది. ఇదిగో మా అన్న దొంగ, మా అన్న బాబాయ్ హత్య కేసులో అతను నిందితుడై ఉంటాడు, ఖచ్చితంగా శిక్ష పడాలి, నా ఆస్తుల విషయంలో పంచలేదు అని ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడైతే రక్షణ ఉండదని అతని తత్వం తెలిసిన ఆమెగా అక్కడ కూడా ఆమె రాజకీయ పార్టీ పెట్టుకుంది, నడపలేకపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో మేము పెట్టించామంటే అంతకంటే హాస్యం ఏముంటుంది? ఓకే, అక్కడ షర్మిలను మొన్నదాకా మేము పెట్టించామని అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. నువ్వు చేసి ఉంటావు. నువ్వు ఈరోజు కేసీఆర్ నిన్ను నడుపుతా ఉన్నాడు, కేసీఆర్ నిన్ను నడుపుతా ఉన్నారు అన్న తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏమైంది? రేపొద్దున నీ పరిస్థితి కూడా అది అవుతుంది. షర్మిల విషయంలో కూడా వాళ్ళు మా మీద 100 నిందలేసిన షర్మిల బాధితురాలుగా ఆమె పగ తీర్చుకోవటానికి కానివ్వండి, ఆమె ఎదగటానికి కానివ్వండి, ఆమెను రక్షించుకోవటానికి కానివ్వండి, ఆమె నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది. ఆమెకి మా మీద ఎన్ని నిందలేసినా మాకు రుద్దాలని అనుకున్నా ప్రజలు నమ్మే స్థితి లేదు. ప్రమాదం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఉంటుంది. పార్టీ పరంగా మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి పార్టీ అనుకో, ప్రత్యర్థిగానే మేము చూస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ అడిగితే నేను మీకు సపోర్ట్ ఇస్తాను, ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నేను ఈసారి మీకు మద్దతు కోరుతున్నాను అని అడిగితే ఆవిడకి సపోర్ట్ ఇస్తారా టీడీపీ నుంచి? అసలు మీరు అడిగే దాంట్లో అసలు ఆమె ఎట్లా అడిగిద్ది? రాజశేఖర రెడ్డి కూతురుగా మమ్మల్ని అడిగిద్దా? జగన్ రెడ్డి బాధితురాలుగా మమ్మల్ని అడిగిద్దా? కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మమ్మల్ని అడిగిద్దా? 3 రకాలుగా అనుకుందాం. ఏమీ అడగరు అట్లా మమ్మల్ని అడిగితే అసలు ఆమె పని అంతా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని
ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి చేయటానికి నా ఒక్కదానికి అవకాశం ఉంది. ఆ అవకాశం కోసమే నేను బతుకుతున్నాను అన్నట్టుగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎలా కాదన్నా సరే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. సో ఆ అన్నా చెల్లెళ్ళు రేపు పొద్దున్న కలిసిపోరని ఏమన్నా మనకైతే చెప్పలేం కదా. వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలు మధ్యలో మనం వెళ్ళి మనం పిచ్చోళ్ళం అయిపోతామేమో అని అనుకుంటే అసలు వెళ్తే కదా పిచ్చోళ్ళు అవటానికి. మేమేమంటున్నామంటే ఆ కుటుంబంలో రాజకీయ అవకాశాల కోసం జరిగే నేరాన్ని చెప్పడం మా బాధ్యత. ఆ కుటుంబం ప్రజలకు చేస్తున్న నష్టాన్ని చెప్పడం మా బాధ్యత. ప్రజల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వేధిస్తున్నటువంటి విషయాల్ని చెప్పడం మా బాధ్యత. అంతే తప్ప ఆ కుటుంబంలో జగన్మోహన్ ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులే అతనన్న మాటల్లో పడిపోతే ఎట్లా? అతనన్న మాటల్లో పడవద్దు. కుటుంబాన్ని చీరుస్తున్నారు. ఎవరికి ఏం కర్మ అండి? ఎవరి కుటుంబాలు వాళ్ళే చూసుకుంటారు. మీ కుటుంబంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో నువ్వు వహించేదే, అది అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి ఎవరు చెబితే వింటాడో అందరికీ తెలుసు. లేకపోతే అవినాష్ రెడ్డి ఎవరి చేత ఏం చేయించారో నీకు తెలుసు. నీకు ఏ టైంలో ఫోన్లు వచ్చినాయో తెలుసు. నీ గురించి సిబిఐకి తెలుసు, సిబిఐ వాళ్ళకి నీ గురించి తెలుసు. ఇదంతా ఉంది కాబట్టి అలాంటి ట్రాప్లో ప్రజలు పడవద్దు. మేము మరీ వినిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బతికున్నటువంటి వాళ్ళకి ఏది జరిగినా, ఏ ప్రమాదం జరిగినా జగన్మోహన్ రెడ్డి వల్లే జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డే వేరే వాళ్ళ మీద వేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. రైట్ సార్. ఇక లాస్ట్గా అంటే మీకు ఎస్సీ సామాజిక వర్గానికి దానికి ప్రతినిధిగా ఎప్పటి నుంచో మీరు ఉన్నారు. అయితే దళితులకి మేనమావని నేను వాళ్ళకి చేసినట్టుగా ఇంకెవరికి చేయలేదు, వాళ్ళు నా వెనకే ఉంటారు అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు ఆయన. ఎలా ఈసారి దళితులు ముఖ్యంగా టీడీపీ వైపు రావాలి, ఓట్ టర్న్ చేసుకోవాలి, అసలు ఓట్ వేయాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? అంటే రాజకీయంగా మాట్లాడడానికి, లేకపోతే అందరినీ మాయ చేయటానికి జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఎత్తులు. ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి కుల సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, కుల వివాహాలు, సావు ప్రకారమే కాల్చటమా పోల్చటమా అనేది ఒక పద్ధతి ఉంది. ఆయన ఏ విధంగా మాకు మేనమామ చెప్పమనండి. గతంలో మా దళితులనేమి వాళ్ళు చేసుకోలేదు. ఒకవేళ చేసుకునేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవుతుంది. అంతేగాని మా అమ్మ అన్న కొడుకు అయితే మేనమామ, మా అమ్మ అన్న కొడుకు. ఆయన అంటే మేనమావలా నేను అన్నీ చూసుకుంటున్నాను, ఆ ఇంటి బిడ్డలాగా నేను అంటుంది అదే. మా అమ్మ అన్న కొడుక కాదు. ఒక కులం మొత్తానికి మేనమామ, ఒక కులం మొత్తానికి అన్న, ఒక కులం మొత్తానికి తమ్ముడు ఉండరు. ఇవన్నీ రాజకీయ డైలాగులు. ఇవన్నీ కూడా వాడుకోవటానికి వేసేటువంటి ఎత్తుగాడు. లేదు నిరూపించుకోవడానికి రేపు పొద్దున నీకు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు, దళితులకే ఇస్తారని ప్రమాణం చేయరు. రేపు పొద్దున ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, మేము మా షర్మిల వాళ్ళ సమాన కులానికి ఇచ్చినట్టుగా అట్ట కాదు, నేను ఒకళ్ళని మాదిక్కి ఒకళ్ళని మాలకిస్తానని ప్రమాణం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ ఉత్త మాటలు. కేవలం మాలల్ని, మాదిగల్ని, దళితుల్ని మాయ చేయటానికి వాడేటువంటి ఇది. రెండోది అంటే జగన్మోహన్ రెడ్డితో నోటితోటి ఒక మాట అన్నాడంటే ఆ మాటకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను మాట తప్పను, మాడేమో తిప్పను అన్నాడు అనుకోండి, మాట తప్పుతాడు అని అర్థం. నేను అమరావతి ఇక్కడే ఉంచుతాను అన్నాడంటే ఉంచను అని అర్థం. నేను మంచి పరిపాలన అందిస్తాను అని అన్నాడంటే విధ్వంసం చేస్తాడు అని అర్థం. అట్లాగే దళితులు నా మేనమామలు అన్నాడంటే వీళ్ళు చంపుతాను అని అర్థం. ఉదాహరణకి భారతదేశం ఏర్పడ్డ తర్వాత, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఉత్తర భారతదేశంలో ఎప్పుడో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయని వినేవాళ్ళం మేము. కానీ దక్షిణ భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎప్పుడు కూడా జరగలేదు. మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, అతను దళితుడైతే బ్యానర్స్ ఇచ్చాడనే పేరు మీద బట్టలు తీసి ఇచ్చేశారు. నాగమ్మ అనే ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపి మానవులో చెప్పడానికి వీలు పడినటువంటి కార్యక్రమాలు చేశారు. ఒకడు అనంతబాబు అనేవాడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా నేనే చంపి డోర్ డెలివరీ చేశానంటే వాడిని ఇంకా ఎంబడి పెట్టుకొని తిప్పుకుంటా ఉన్నాడు. తిరుగుతున్నారు. పోలీసుల చేత వాళ్ళకి సెల్యూట్ కొట్టేస్తున్నాడు. నువ్వు నా తల్లి నా అక్క అన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నా తండ్రి అన్నాడంటే పైన పేలిపోయాడు. నా చిన్నాన్న అన్నాడంటే బాత్రూంలో పెట్టి చచ్చాడు. దళితులు నా మేనమామలు అన్నారంటే వీళ్ళు కూడా అవుట్. అర్థం ఇది. తెలుసుకోవాలంటారు. దళితులు తెలుసుకున్నారు, ఆల్రెడీ తెలుసుకున్నారు.
ఇప్పుడు మేనమామ అంటే తల్లి తర్వాత తల్లి లాంటి వాడు, కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడ కాపాడుతున్నావు? నువ్వు వాళ్ళని చంపుతున్నావు, వాళ్ళని ఏదిస్తున్నావు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నావు, ఎప్పటి నుంచో ఉన్న భూములు లాక్కుంటున్నావు, వాళ్ళ పథకాలు తీసేస్తున్నావు, నిరంతరం హత్యలు అత్యాచారాలు కంటిన్యూ చేస్తున్నావు. చివరికి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నీకోసం దుర్వినియోగం చేస్తూ నీకు సంబంధించినటువంటి వాళ్ళు దోషులుగా ఉంటే వాళ్ళని కాపాడుకుంటున్నావు. ఇంకెట్లా అంటే జగన్ రెడ్డి ప్రజల మోకాన నినాదాలు వేస్తాడు. మరి అంబేద్కర్ని పెద్ద విగ్రహమే కట్టివేస్తున్నాను, నాకు అంత ప్రేమ ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎక్కడో కూడా దళితుల నియోజకవర్గంలో రాజధాని లేదు. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దళితుల నియోజకవర్గం. అక్కడ మేము ఆల్రెడీ అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేసాం. దాదాపు 100 కోట్ల రూపాయల దాకా మేము ఖర్చు పెట్టాం, అనేకమైన చేసాం. అక్కడ ఎందుకు పెట్టలేదు? దళిత నియోజకవర్గంలో రాజధాని ఉందనే కదా రాజధాని తీసేసింది. ఎందుకు తీసేసావు? అంబేద్కర్ బొమ్మను ఆడబెట్టి అంబేద్కర్ గారికి రోజు రక్త తర్పణం చేసినట్టుగా నువ్వు దళితులు చంపుతా ఉన్నావు. నువ్వు అంబేద్కర్ని విగ్రహం పెట్టకపోయినా మాకు పెద్ద నష్టం లేదు, కానీ మా అక్క చెల్లెలు రేపు గురి కాకూడదు. నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టకపోయినా మాకు బాధ లేదు, కానీ మా భూములు లాక్కోకూడదు. నువ్వు అంబేద్కర్ విగ్రహం మాకు పెట్టకపోయినా బాధ లేదు, కానీ మా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకపోయినా బాధ లేదు, కానీ మా దళితులను చంపి డోర్ డెలివరీ చేయకూడదు. ఇవన్నీ లేకుండా ఆయన విగ్రహం పెట్టకపోయినా బాధ లేదు, ఆయన విగ్రహం పెట్టినా ఇవన్నీ జరగకుండా చూడు. రైట్, ఓకే సార్. అంటే భూముల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి భూముల గురించి కొత్త చట్టం తీసుకొచ్చింది, దాని మీద అటు అడ్వకేట్లు కూడా లాయర్స్ కూడా చాలామంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ పథకం అది ఆయన చేసినటువంటి చట్టం అమలు చేస్తే మన భూమిని ఆయనకి అమ్మేసినట్టుగా, అంటే మన దగ్గర ఉన్నా కానీ ఆయనే ఆస్తిపరుడు, అంటే యజమానిగా ఉండే పరిస్థితి అయిపోతుందని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాక్షన్ ముఠాకి సంబంధించినటువంటి మానసిక పరిస్థితి గల్లవాడండి. అతనికి ఎంత డబ్బు అన్నారని, ఎన్ని పదవులు అన్నారని, ఇంకా దోపిడీ చేయాలి, ఇంకా దోపిడీ చేయాలనే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయ్యారం గనులు కానీ, ఇక్కడ వాన్పిక్ పేరు మీద భూములు కానీ విపరీతంగా దోచిపడేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఈ రాష్ట్రంలో చూడండి, పెద్దగా కొండలు ఉండేవి గతంలో, ఆ కొండలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు దోచేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చెప్పినట్టు భూరక్ష చట్టం పేరు మీద ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనే దాని మీద ఎంక్వైరీ చేసుకుని ఆ భూములు మొత్తం లాగేసుకున్నాడు. రేపు పొద్దున మేము అధికారం వస్తే ఎక్కడెక్కడ మింగాడు అవన్నీ కూడా బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి వాటిలో కూడా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు దాదాపు అసైన్ ల్యాండ్స్ 50,000 ఎకరాల పైన అతను లాక్కొని చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి టైంలో లిడ్ క్యాప్ పేరు మీద మాకు భూములు ఇచ్చి డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. లిడ్ క్యాప్ భూములు కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి భూ బకాసురుడు. మనం క్యాజువల్గా అంటాం ఈ పదాలు కాదు, నిజంగా భూ బకాసురుడు. అటు చచ్చిపోతే ఎంత అండి, 6 అడుగుల గుంట. రాజశేఖర రెడ్డి పక్కన పెట్టినా కానీ స్థలం సరిపోయింది. రాజశేఖర రెడ్డి గారు సమాధి ఉంది కదా, ఆ పక్కన పెట్టినా కానీ 6 అడుగులు సరిపోయింది. ఏం చేసుకుంటాడు? 2 ఆడపిల్లలు, ఇంత విధ్వంసం చేయాలా? రైట్ సార్. అంటే ఇంకొకటి మనకి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా కొడాలి నాని గారితో చాలా ఆయన పేరెత్తితేనే చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతారు. ఎందుకని సార్? ఆయనకి మీకు ఏమన్నా పర్సనల్ గొడవలు ఉన్నాయా? మీకు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, లేకపోతే అంతకుముందు ఇంకొక ముఖ్యమంత్రి విలువలతోటి రాజకీయాలు నడిపారు. రాజకీయ నాయకుల్ని ప్రత్యర్థులుగా చూసుకునేటువంటి వాళ్ళు. ఏది రాజకీయ పార్టీని అధికార పక్షం ప్రతిపక్షం ఉంటే అధికార పక్షం ప్రతిపక్షాలకు మధ్య ప్రత్యర్థుల పోటీ తత్వమే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు మార్చేశాడు, రాజకీయాల్లో సాంప్రదాయాలు మార్చేశాడు, రాజకీయాల్లో కక్ష సాధింపు ధోరణి తీసుకొచ్చాడు, ఫ్రాక్షన్ మనస్తత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ అవలక్షణాలని అమలుపరచడం కోసం కొంతమంది సైకోలు, కొంతమంది చేతబడిదారులు, కొంతమంది అందవిహారంగా ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది నోటి గబ్బుగాలు కావాలి. వాళ్ళల్లో ఎంచుకున్నటువంటి వాళ్ళలో మొదటోడు కొడాలి నాని గారు. జనరల్గా మనం మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపేటప్పుడు ఉన్నంతలోనే పెద్దగా లేకపోవచ్చు, ఉన్నంతలోనే బట్టలు శుభ్రంగా ఉతుకుతాం, మంచి డ్రాయరో ఫ్యాంటో వేస్తాం, ఉన్నంతలో తల చక్కగా దూతాం, స్కూల్కి పంపిస్తాం. ఒక స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి పంపేటప్పుడు ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు వాడు అవతారం వేరుగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు పద్ధతి మారిపోయింది.
చక్కగా పంపిస్తారు ఏ తల్లిదండ్రులైనా. కానీ ఒక అసెంబ్లీకి పంపేటప్పుడు ఇది ఎట్టుండాలి? అసెంబ్లీకి పోయేటప్పుడు కనీసం మంచి బట్టలు వేసుకోవాలా, నీట్గా ఉండాలా, పద్ధతిగా వెళ్ళాలా, ఒక పుస్తకం ఉండాలా, ఒక భాష ఉండాలా, ఒక సాంప్రదాయాలు మాట్లాడాలా. ఏం చేశాడు? ఒక మానసికమైనటువంటి దాడి చేయటానికి, ఒక మైండ్ గేమ్ ఆడటానికి, బూతులు గనక తిడితే, వ్యక్తిత్వ హననం గనక చేస్తే, వాళ్ళ కుటుంబంలో భార్య గురించి తప్పుగా మాట్లాడితే, వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడితే, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే వాడు డేలా పడిపోతాడు, వాడు రాకుండా ఉంటాడు, వాడు ఇక ఈ రాజకీయాల నుంచి పారిపోతాడు అనే ఒక భయంకరమైనటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి ఆయుధంగా ఈడు మారాడు. మారి ఎందుకని సార్ అంటే ఓన్లీ టీడీపీ అంటేనే చాలా అగ్రెసివ్గా ఉంటారు. అది కూడా చంద్రబాబు గారి కుటుంబం అంటే లోకేష్ గారు అన్నా చంద్రబాబు గారు అన్నా ఆయన చిర్రెత్తిపోతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు అండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత అండి. చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదని, తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కోరుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ని, జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఆచరణలో పెట్టేది ఎవడు? ఇలాంటి కొడాలి నాయనగాడే కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతా ఉంటాడు. అంటే చెప్పడానికి వీలు పడిన దద్దం అంటాడు, పప్పు అంటాడు, లేకపోతే భార్య అంటాడు. మనం భార్య అని అంటున్నాం, వాడు అట్టల్లా, వాడు పెళ్ళాం అని అంటాడు, బూతులు తిడతాడు. ఇలాంటి ఎదవల్ని నాకు తెలిసి తిడతం అయితే చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళని రాజరిక వ్యవస్థలోనైతే ఒకేసారి చిరచందనం, అవయవాలు నరికేయటం, ఒకేసారి ఇన్ని శిక్షలు అమలు చేయాల్సినటువంటి వాడు ఈరోజు నేను చెబుతున్నా కొడాలి నాని పరిస్థితి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో గజ్జి కుక్కలు కూడా రాదు. గజ్జి కుక్కలు కూడా అలాంటి పరిస్థితి రాదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే గెలవాలంటారు ఇప్పుడు గుడివాడ నుంచి. ఆయన గుడివాడ నుంచి గెలిచినా గెలవకపోయినా అసలు ఆంధ్రప్రదేశ్లో అతను ఉండే పరిస్థితి ఉండదు. 100కి 100% గుడివాడలో గెలవడు. అక్కడ అది తెలుగుదేశం పార్టీకి అడ్డా. ఎన్టీఆర్ గారు ఆ ఏరియాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, దానికి ఒక విలువ గౌరవం ఉంది. తెలుగుదేశం పార్టీలో కొడాలి నాని ఉన్నప్పుడు బూటులు లాగుతా బతికాడు. కనీసం పద్ధతిగానైనా ఇక్కడ బ్రతకాలి. జగన్ ఏదైతే ఈరోజు ఏ వ్యక్తిగత హననం చేయటానికి, వ్యక్తుల యొక్క బూతులు తిట్టడానికి, వాళ్ళని మానసిక వేధించడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో వాటిని అమలు చేయడానికి ఇతను చేస్తూ ఉన్నాడు. మామూలుగా అతనికి పారిపోతాడు అంతే. అంటే గతంలో మీ దగ్గర చేసిన వాడే కదా, ఇక్కడ నుంచే నేను అన్ని నేర్చుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ నుంచే మీరు చేసే పనులన్నీ నేర్చుకున్నాను, నాకు అక్కడి నుంచే వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళే నేర్పారని చెప్తున్నాడు ఆయన. స్కూల్లో పిల్లోడికి 10th క్లాస్ దాకా చదివిన పిల్లోడికి చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఈ విద్యాబుద్ధులు నువ్వు పైకి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి జీవనోపాధిగా, విలువలు ఉండే వాటిగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత. ఇదే విద్యాబుద్ధుల్ని ఒక క్రిమినల్గా, ఒక తప్పుడు పద్ధతిలో, ఒక సంఘ విద్రోహ చర్యలుగా చేసుకునేది కూడా నీ బాధ్యతే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని. తెలుగుదేశం రాజకీయాలకి, విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలకి, ప్రజా సంక్షేమానికి కూడుకున్నటువంటి రాజకీయాలకి కట్టుబడే ఉన్నాడు. మేము కాదంటలా. ఇతను ప్రేరాశ కలిగింది, మంత్రి కావాలనో ఇంకొకటో, కాలేదు. కాకపోతే అంటే మీరు పక్కన పెట్టేశారు, మంత్రి పదవి ఇవ్వలేదని అందరూ ఎంత. ఇప్పుడు మంత్రి పదవులు ఎంతమందికి వస్తాయి? ఆ లెక్కలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మారుస్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ మార్చిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని తిట్టులు తిట్టాలి, ఎన్ని బూతులు తిట్టాలి? మంత్రులుగా కూడా చాలా మందిని తీసేసి కొంతమందిని కొత్త వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళందరూ ఎన్ని తీర్చులు తిట్టాలి, ఎన్ని బూతులు తిట్టాలి? అంటే కొడాలి నాని అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో క్షమార్హానికి అర్హుడు కాదు, క్షమించుకోవడానికి అర్హుడు కాదు. టీడీపీలో క్షమించే అవకాశం లేదా? సమస్య లేదు. ఒకవేళ మా పెద్దోళ్ళు ఎవరన్నా క్షమిద్దాములే అన్నా కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఆయన క్షమించే పరిస్థితి ఉండదు. ఎందుకనండి ఒక ఎమ్మెల్యేని కూడా మీరు ఆడు ఈడు అని తిడతా ఉంటారు. కొద్దిసేపు అతన్ని నన్ను కూర్చోబెట్టండి, ఆడు మాట్లాడే భాష నేను మాట్లాడగలుగుతా, నేను మాట్లాడే భాష అతను మాట్లాడమనండి. అంటే ఆయన ఎమ్మెల్యే స్థాయి కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతారు. ఎమ్మెల్యే అంటే ఏంటండి, ప్రజలు ఎన్నుకున్నారు. నేను చెప్పాను కదా, ఏ మాయ మాటలతోటో ఇంకోటో ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత నిన్ను అందరూ గౌరవించాలంటే ఆ పరిభాష ఉండాలి, ఒక చక్కటి పరిభాష ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, మంచి స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, విలువలు ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి, ఇవన్నీ ఉండాలి కదా.
అవును. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితేమి, ఈ ఆలోచనలన్నీ ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అయితేమి. ఓకే సార్. ఇంకా అయితే ఇంకోటి దొంగ ఓట్లు అని చెప్పేసి చాలామంది చేర్చారు. దాదాపు 1,00,000 అంటే దాదాపు ఒక నియోజకవర్గంలోనే 1,00,000 వరకు ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు అని చెప్పి గతం నుంచి మీరు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఈసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు, ఎలా ఐడెంటిఫై చేశారు? వాస్తవానికి జనరల్గా ఊర్లో ఎక్కడైనా 1-2 దొంగ ఓట్లు ఉండటమో, దొంగ ఓట్లు వేయటమో గతంలో జరిగేది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తర్వాత, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆతురతతోటి చంద్రబాబు నాయుడు గారు 24 గంటల కష్టపడి దాదాపు 5 ఏళ్ల పాటు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చారు. ప్రతి జిల్లాలో ఏదో ఒక పరిశ్రమ, ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు, అమరావతి నిర్మించడం, నేను చెప్పినట్టు రోడ్లు వేయటం, లేకపోతే పోలవరాన్ని కట్టడం, ప్రత్యేక హోదా విషయంలో కొన్ని అవకాశాలు తీసుకురావటం, అనేకమైన తీసుకొచ్చారు. మేము ఈ పనిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు చేర్పించే పనిలో ఉన్నాడు. మేము అది గమనించలా. మనం చేసిన అభివృద్ధి ఖచ్చితంగా మనల్ని కాపాడిద్ది అనుకొని మేము ఎన్నికలకు వెళ్ళాం. 2019లో దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా వచ్చాడా, ఎందుకు వచ్చాడని చెప్పేసి మేము అనుకున్నాం. మిగతా అన్ని నేను చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి మరణం, ఇవన్నీ కూడా జాలితోటి ఏమైనా జరిగినాయి. 32 లక్షల ఓట్లు స్టేట్లో దొంగ ఓట్లు చేర్చారు. 32 లక్షల ఓట్లు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల ఓట్లు చేర్చేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తిరుపతి ఎన్నికల్లో బయటపడ్డాయి. తిరుపతి ఎన్నికల్లో అన్ని దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు, దొంగ కాపులు కూడా సృష్టించారు. అప్పుడు మాకు అనుమానం వచ్చి అసలు ఏంటి పరిస్థితి చూస్తే ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల ఓట్లు చేశారు. మేము 100 ఓట్లతోటి, 200 తోటి, 300 తోటి, 5,000 తోటి, 10,000 తోటి ఓడిపోయాం. ఇవన్నీ దొంగ ఓట్లు ఉండటం వల్ల అని చెప్పేసి మాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండింటిని అమలు చేస్తా ఉన్నాడు. ప్లాన్ ఏ ఏంటంటే కుటుంబ హత్యలు, నేరాలు చేయటం, జాలితోటి రావటం. రెండోది ప్లాన్ బి ఏంటంటే దొంగ ఓట్లు చేర్పించడం, ఆ ఓట్ల ద్వారా ఎక్కడ ఏం జరిగినా కానీ మనకు ఆ ఓట్లు మనం వేయించుకొని చేసుకోవటం. సపోజ్ మీకు ఉంది ఫామ్ 7 ఉంది, నా ఓట్ని మార్చాలి అనుకొని ఫామ్ 7 కనుక పెడితే నేను ఒక్కడిని అప్లై చేసుకోవాలి. కానీ మీరు వైసీపీ నాయకులు మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కళ్ళు ఫామ్ 7 ఉపయోగించి ఒక 400 ఓట్లు వాళ్ళు తీసేయండి అంటే తీసేస్తున్నారు, తెలుగుదేశం తీసేస్తున్నారు. తర్వాత రూల్ 6 అని ఒకటి ఉంది. రూల్ 6 ప్రకారం ఏంటంటే ఒక నియోజకవర్గాన్ని అన్ని కూడా బూతుల వారిగా కేటాయిస్తారు. ఒక 5-6 బూతులు ఉన్న దాన్ని ఒక సెక్షన్ అంటారు. ఆ సెక్షన్లో ఓట్లు మొత్తం కూడా ఆ సెక్షన్లో ఉన్న బూతులకే వేయాలి. ఈ రూమ్లో మనం 5-10 మంది ఉన్నాం అనుకోండి, ఈ 10 మందికి ఈ రూమ్లో ఉన్నటువంటి బూత్లోనే ఓట్లు వేయాలి. కానీ రూల్ 6 ప్రకారం వాడు ఏం చేయాలి ఈ పని? వాడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్ల ద్వారా ఏం చేశారంటే, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాణిక్యరావు ఈ సెక్షన్లో ఉన్నాడు. ఇతని ఓట్లు అతని భార్య, కొడుకు, కూతురు, 4-5 ఓట్లు ఉన్నారు. ఈ 4-5 ఓట్లని పక్క బూతులు వేసాడు. పక్క బూతులు వేయడానికి రూల్ లేదు, అది రూల్కి విరుద్ధం. నేనేం చేస్తాను, ఒకసారి ఓటేస్తా, వేసిన తర్వాత రెండోసారి నా భార్యను తీసుకొని ఇంకొక చోట నిలబడాలి, నా కొడుకుని తీసుకెళ్ళి ఇంకో చోట నిలబడాలి, నా కూతురుని తీసుకెళ్ళి ఇంకో చోట నిలబడాలి. ఈ విధంగా తర్వాత 0 నెంబర్ ఒకటి క్రియేట్ చేశారు. 0 నెంబరు దాని మీద దొంగ ఓట్లు 10, 20, 100, 1000 కూడా పెట్టేశారు. ఆడ అసలు ఇల్లే ఉండదు. మీకు ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ చెబుతా. విడుదల రజని నిన్నగాక మొన్న చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరులో ఓటుకి అప్లై చేసుకుంది. ఏ ఇల్లు, ఒక ఇల్లు తీసుకొని దానికి ఒక డోర్ నెంబర్ ఉండి ఆ డోర్ నెంబర్ అప్లై చేసి ఓటుకు పెట్టుకోవచ్చు. ఆమె ఒక ఖాళీ స్థలాన్ని చూపించి దానికి ఒక డోర్ నెంబర్ క్రియేట్ చేసి నాకు ఇక్కడ నుంచి ఓటు కావాలని పెట్టుకుంది. నీకు 30,000 ఓట్లు వివిధ ఒక బూత్లో ఉండాల్సిన ఓట్లన్నీ ఇంకొక బూత్లో వేశారు. అంటే ఏ విధంగా అయితే దొంగ ఓట్లు చేర్చడానికి అవకాశం ఉందో, మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు మీరు నేను ఓటేయాలి. కానీ 8వ తరగతి చదివినటువంటి వాళ్ళు లైన్లో నుంచి ఓటేసి ఎందుకు వేసారమ్మా ఓటు? జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి పంపించారండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. మీరు ఏం చదువుకున్నారు? మేము 8వ తరగతి చదువుకున్నాం. 8వ తరగతి చదివితే 8 లేదు కదా, అదేంటంటే వాళ్ళు పంపించారు కదా. ఇలాంటి విచిత్రాలు ఎప్పుడైనా చూసాము సార్? ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఐపాక్తో ఆయన ముడిపడి గతంలో అంటే ప్రశాంత్ కిషోర్ గారితో పని చేయించుకుని ఆయన గెలిచారు అని చెప్పి అందరూ మీకు తెలుసు. అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, నేను ఒక పని మనిషిని పెట్టుకున్నా, నా పని చేయించుకుంటా.
నేను చేసేది దొంగతనం అయితే వాడు చేత దొంగతనం చేపిస్తా. అంటే అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. నేను చేసేది దొంగతనం అయితే వాడు చేత దొంగతనం చేపిస్తా. నేను చేసేది వ్యవసాయం అయితే వాడు చేత వ్యవసాయం చేయిస్తా. నేను చేసేది రాజకీయంగానే టెక్నికల్ వర్క్ అయితే నేను అది చేపిస్తా. తెలుగుదేశం పార్టీ దగ్గరికి ప్రశాంత్ కిషోర్ అనే అతను వచ్చినా మా రాజకీయాలకు అనుకూలమైన పనే చేపిస్తాం. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రశాంత్ కిషోర్ అనేవాడు వెళ్తే ఆయనకి సంబంధించిన దొంగ పనులే చేయించుకున్నాడు. అంటే అది ఆయన వ్యూహాలే కదా, అదే వ్యూహాలు ఇక్కడ అమలుపరచడం ఏముంది? వ్యూహాలు నా ఆలోచనకు అనుకూలంగా మాట్లాడతారండి. నా ఆఫీసులో పనిచేయాలంటే నా ఆలోచనకు అనుకూలంగా వ్యూహకర్త అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, అటెండర్ అవ్వచ్చు, నాకు అనుకూలంగా చెప్తాడు. నేను పనికి నేనే ఒక తప్పు పని చేసేవాడిని అనుకోండి, నా ఆఫీస్లో నా బాయ్ ఏం చేస్తాడు, నీళ్ళు తీసుకొట్టి తీసిరి కొడతాడు. ఏందిరా నన్ను, ఎందుకంటే నా తప్పులు అడుగు తెలుసు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకో, నా బాయ్ తీసుకొచ్చి మంచి సార్ నీళ్ళు కావాలా అంటాడు, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. అందుకనే ప్రశాంత్ కిషోర్ అనే అతను వ్యూహకర్త అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలకు అనుకూలంగా పనిచేసినాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఈయన సాంప్రదాయ రాజకీయాలకు అనుకూలంగా చేయాల్సిందే. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ని టీడీపీలో నాయకులు కూడా లోకేష్ గారు కూడా చాలాసార్లు తిట్టారు. ఇప్పుడు అదే వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు మంచోడిగా చేస్తారు ఇక్కడికి. మేము అదే చెబుతున్నాం, మేము అప్పచెప్పే పని మంచిదే అయి ఉంటుంది, మంచి పనే చేయాలి. ఆయన మంచిగా చేస్తాడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి పంపించాడు, అతను ఎంప్లాయ్ అండి. అతను ఆ ఎంప్లాయ్ని జగన్మోహన్ రెడ్డి పంపించుంటే ఎవరు ఆయన్ని మేము కనిపెట్టుకుంటాం కదా. ఇప్పుడు మాకు నాకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కడికి ఎదురు దెబ్బలు తగిలినాయి. రోడ్డు మీద, రోడ్డు అంతా గుంతల రోడ్డు, రోడ్డు అంతా రాళ్ళ రోడ్డు, ప్రతి ఒక్కడికి రాళ్ళు దెబ్బలు తగిలినాయి, ఎదురు దెబ్బలు తగిలినాయి. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి మనిషి మా దగ్గరకు వస్తానంటే మేము అప్రమత్తంగా ఉండకుండా ఏమి ఉండవు. డెఫినెట్గా చూసుకునే తీసుకుంటారు. అయితే సరే సార్, ఇంకొకటి మన విడుదల రజనీ గారి గురించి ఇందాక మాట్లాడారు. ఆమె గుంటూరుకి షిఫ్ట్ అయ్యారు, గుంటూరులో ఓటు తీసుకుంటున్నారని. గుంటూరులో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తూ గుంటూరుకి సంబంధించిన ఆఫీసు రేపు ఓపెన్ అవుతుందనగా టీడీపీ గుండాలు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించారు, నా ఆఫీస్ మొత్తాన్ని పగలగొట్టేశారని బోరుని ఏడ్చుకుంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇంతకీ ఎవరు సార్ వాళ్ళందరూ? ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీకి సంబంధించిన వాళ్ళ, వైసీపీకి సంబంధించిన వాళ్ళ? వైసీపీకి సంబంధించిన. ఎట్లా అంటే అక్కడికి చిలకలూరుపేట నుంచి విడుదల రజని ఇక్కడికి రావటానికే సరే జగన్మోహన్ రెడ్డి మార్పుల్లో భాగంగా వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఒక సక్రమైనటువంటి పద్ధతులు వెళ్ళాలి. ఆమె కూడా విధ్వంసం చేసి విధ్వంసంలో నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యూహంతో వచ్చాట. అక్కడ విద్యానగర్ అనే సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. అక్కడ కార్పొరేటర్ ఇప్పుడు గెలిచిన అతను కోటేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీ. ఆ ఏరియా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నువ్వు అక్కడ పెట్టాలనుకోవటమే నువ్వు ఒక గొడవలు సృష్టించాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా కనపడింది. రెండోది, ఎప్పట్లాగే అక్కడ ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు. ఆ ఫంక్షన్ చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు గొడవలు సృష్టించినటువంటివి. ఆ గొడవలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిన తర్వాత రాళ్ళు వేసుకొని వాళ్ళు చేశారు. నేను అంటున్నా, ఇమీడియట్గా 30 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు. ఒక్కడన్నా తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నాడా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్ళి పెట్టావు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని తెలిసింది. ఓకే, పోలీసులు అంతా ఓవర్ యాక్షన్ చేసి ఎవరు పెడితే అరెస్ట్ చేశారు కదా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఇదే వైసీపీ రౌడీలు కర్రలు తీసుకొని, రాడ్డులు తీసుకొని, కట్టెలు తీసుకొని వచ్చి ధ్వంసం చేశారు. వీడియో ఫుటేజీలు కూడా మేము పంపించాం. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసులు కట్టలేదు? ఎందుకు కట్టలేదండి? అంటే పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు. అక్కడ గోరంతని కొండంతగా చూపించారు, ఇక్కడ కొండంత విధ్వంసం జరిగినా గోరంతగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, నన్ను మాట్లాడితే బీపీలు పెరగవని. బీపీలు పెరిగితే పోలీసులు దేనికి? బీపీలు పెరిగితే లా అండ్ ఆర్డర్ దేనికి? బీపీలు కాదు కదా. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, ఆధారాలు ఉన్నాయి, ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అక్కడ మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళారు. పోలీసుల జీవితాలు, పోలీసులు ఈ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఎవడు కూడా ఇందాక చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాడు కూడా అలాంటి దారుణంగా ఉద్యోగాలు చేయి, అంత దారుణంగా చేస్తారు. రైట్ సార్, లాస్ట్ జనసేన పార్టీతో కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తామని ప్రిపేర్ చేశారు? ఎన్ని సీట్లు ఇస్తున్నారు టీడీపీ నుంచి, లేదంటే ఆ పార్టీకి సంబంధించి పోటీ చేయడానికి? అది ఇంకా మా అధినేత ప్రకటిస్తాడు. జనసేన, తెలుగుదేశం ఒక స్వచ్ఛమైనటువంటి పొత్తులో వెళ్ళాలనే దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నాం. పొత్తుల గౌరవాన్ని కాపాడుకోవడం కోసం, ఒకరి మధ్య ఒకరు సమన్వయం ఉండే కోసం ఆ పని చేస్తూ ఉన్నాం.
ఓటు బ్యాంకు కూడా కొంత మారటం కోసం సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ శక్తిని బట్టి బాబు గారు పవన్ గారు కూర్చొని ఎన్ని సీట్లు ఇవ్వాలనేది అంటే చాలామంది 20-25 సీట్లు ఇస్తారు అని చెప్తున్నారు. ఎవరి ఊహలు వాళ్ళే, జరిగేది నిజం తేలిట. అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జనసేన పరిస్థితి, జనసేనని లేదా జనసేన పార్టీ నాయకుల్ని టీడీపీ యాక్సెప్ట్ చేస్తుందా? వాళ్ళతో కలిసి అంటే 25 మంది అనుకుంటున్నారు. ఆ 25 మంది అంటే జనసేన పార్టీ వాళ్ళు ఊరుకోవట్లా, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. అదేంటి మా పార్టీ నాయకుడికి 20 సీట్లు ఇవ్వటం ఏంటి మా పార్టీకి అని చెప్పి. జనసేన కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు వేరు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలోచనలు, ఉద్దేశాలు వేరే ఉంటాయి. బాబు గారి ఆలోచనలు, పవన్ గారి ఆలోచనలు కలిసినాయి కాబట్టే వాళ్ళు ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. సీట్లు ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది నిర్ణయించేది వాళ్ళు. వీళ్ళందరూ కార్యకర్తలతో కాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మనము తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఎక్కడ మాట్లాడొద్దు, తప్పుగా అనొద్దు, మీ ఉద్దేశాన్ని మీ అంచనాల్ని ఎవరి మీద రుద్దొద్దు, నేను చెప్పినట్టే మీరు చేయండి, నా నిర్ణయానికి గౌరవించి ముందుకెళ్ళండి అని ఆయన చెప్పాడు. కానీ టీడీపీ నాయకులు కూడా అదే పద్ధతి ఉంటుంది. కానీ టీడీపీ నాయకులు ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు బయటకు వచ్చి డైరెక్ట్గా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారే సీఎం క్యాండిడేట్ అని. కానీ దానికి కొంత జనసేన వర్గం బాధపడినట్టు అనుకోవచ్చు, లేదా కొంత వ్యతిరేకత వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వ్యతిరేకత వచ్చింది. మాది ఒక పార్టీ అండి, జనసేన ఒక పార్టీ అండి. ఈ రెండు పార్టీలకి ముఖ్యమంత్రులు కావాలనో లేకపోతే ఇంకొకటో ఉంటుందండి. శక్తి సామర్థ్యాలను బట్టి పొత్తులు ఉంటాయండి. మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మేము చెప్పుకుంటాం, వాళ్ళు కూడా చెప్పుకుంటారు, తప్పు లేదు. కేఏ పాల్ కూడా చెప్పుకుంటాడు, ఇంకొకరు కూడా రాజకీయ పార్టీ జగన్ చెప్పుకుంటాడు నేనే ముఖ్యమంత్రి అని. రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ముఖ్యమంత్రిగా చెప్పుకుంటారు. మేము ఒక పొత్తులో గౌరవప్రదంగా వెళ్తా ఉన్నాము, విలువలతో వెళ్తా ఉన్నాము, సాంప్రదాయాలకు అనుకూలంగా వెళ్తా ఉన్నాము. పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ పొత్తులు సీట్లు ఎవరు ఎక్కడనేది నిర్ణయిస్తారు. సీఎం అవుతారంటారా పవన్ కళ్యాణ్? ఆయనకి అవకాశం ఇస్తుందా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగాలి. ఓకే, అంటే నేననేది టీడీపీతో కలిసి ఉంది కదా, వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు ఏంటి అని చెప్పి. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ చెప్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రైట్. అంటే వైసీపీకి సంబంధించి మనకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి పంచి ప్రభాకర్ అని చెప్పేసి, ఆయన ఎప్పుడు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే వైసీపీ నుంచి ఎప్పుడు ఎవరు షర్మిల గారిని సరిగ్గా మాట్లాడలేదు, కానీ షర్మిల గారిని ఇప్పుడు వైసీపీ కూడా వ్యక్తిగతంగా దూషణలకు దిగుతుందని అనుకోవచ్చు. ఆయన ద్వారా ఆయన ఇప్పుడు చాలా వ్యక్తిగతంగా షర్మిల గారిని కూడా తిడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు అనుకూలంగానే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు రచిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి కానీ, వాళ్ళ దత్తపుత్రులైనటువంటి శ్రీరెడ్డి కానీ, పంచి ప్రభాకర్ కానీ, ఇంకొకరు కానీ వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా పనిచేస్తుంది. ఈరోజు షర్మిలాని పంచి ప్రభాకర్ తిట్టాడు అని అంటే, పంచి ప్రభాకర్ రెడ్డి తిట్టాడు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైతేనే తిట్టించుకున్నాడు, కావాలనే తిట్టించారంటారు. నేనేమంటున్నానంటే షర్మిలాతోటి నిన్నటి దాకా నష్టం లేదు, ప్రమాదం లేదని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండొచ్చు, అందుకని ఆ జోలికి ఎవరు వెళ్ళవాకని చెప్పి ఉండొచ్చు. ఈ రోజు షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం అని జగన్మోహన్ రెడ్డి భావించవచ్చు. ఇప్పుడు ఎవరో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ ఏదన్నా అన్నారనుకో, ఇమీడియట్లీ కేసులు పెట్టేస్తున్నాడు. ఎవరు పెట్టేస్తున్నారు? జగనే పెట్టేస్తున్నాడు. అట్లాగే ఎవరన్నా చిన్న సోషల్ మీడియాలో ఏదన్నా ఒక కంటెంట్ పెట్టారనుకోండి, వెంటనే వచ్చి కేసులు పెట్టి విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెబితేనే జరుగుతున్నాయి కదా. ఈ రోజు షర్మిల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతాయని అందరికీ తెలుసు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ భవిష్యత్తు కోసం, తను కేసుల నుంచి కాపాడుకోవటం కోసం, తను సంపాదించిన దాన్ని భద్రత చేసుకోవటం కోసం, కుటుంబంలో తండ్రి అయినా, చిన్న తండ్రి అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, ఎవరి మీదైనా వ్యక్తిగత హనం, ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, అవసరమైతే లేపేయటం. అంటే సొంత కుటుంబ సభ్యులు, అంటే సొంత చెల్లె, కుటుంబ సభ్యులు కూడా చెప్పాలంటే రక్తం పంచుకున్న చెల్లిని కూడా, చెల్లి కంటే తండ్రి ఎక్కువ అండి, చెల్లి కంటే బాబాయ్ కూడా ఎక్కువ అండి.
ఆ చెల్లికి సునీతకి ఈ చెల్లికి పెద్ద తేడా అయిందండి. ఉమ్, కాకపోతే ఆమె కొంచెం ముందు బాబాయ్ కూతురు కాబట్టి, సొంత చెల్లెలు కాబట్టి కొద్దిగా వెనక. ఓకే. ఎప్పుడైనా సరే ఇంక సొంత ఆయన అడ్డం వస్తే ఎవరినైనా అతనికి మానవత్వం, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉంటాడంటే, ఒక మేక మనకు కనపడతా ఉంటుంది, పారిపోయేటట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది, ఏం తెలియనట్టుగా ఉంటుంది, తలంచుకొని తింటున్నట్టుగా ఉంటుంది. ఆ స్కిన్ కనుక ఇట్లా తీస్తే తోడేలు ఉంటుంది. ఉమ్, తోడేలు మేక శరీరంతో ఉంటే ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు. అమాయకంగా నటించినట్టు చూసినట్టు అట్లా ఉంటాడు. కానీ అతని ఆలోచనలు క్రూరంగా ఉంటాయి, ఉమ్, దారుణంగా ఉంటాయి. ఓకే. అంటే ఇక ఎవరినైనా సరే ఆయనకి అడ్డం వస్తే చెల్లి తల్లి ఎవరు అనేది ఉండదు, ఆయనకి అధికారం మాత్రమే కావాలి. అధికారం, డబ్బు, ఆ డబ్బును కాపాడుకోవడం, ఓకే. ఈ మూడిటి కోసం దేనికైనా తెగిస్తారు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇదండి జనసేన పార్టీకి సంబంధించి, అలాగే టీడీపీ కలిసి రెండు పార్టీలు రేపు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని దించడమే పరమావధిగా అనేక వ్యూహాలతో రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం చాలా గట్టిగా పోటీ ఇవ్వడానికైతే రెడీ అయింది.